అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహి బ్లాగ్స్. ఈరోజు పారిజాతం చెట్టు చూపిస్తాను. ఇక్కడ ఇది మా ఇంట్లో గార్డెన్లో ఉంటుంది, కింద చెట్టు అన్నమాట. కింద పూలు చూడండి ఎలా వచ్చాయో, ఎన్ని పూలు వచ్చాయో చూడండి. చెట్టు చుట్టూతా ఉంటాయి. ఇది చాలా పెద్ద చెట్టు. ఈరోజు ఏంటంటే ఈ పారిజాతం ఆకులతోటి ఒక కషాయం చేసుకుందామని కిందికి వచ్చాను, తెంచుకెళ్దామని. అది మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఇవి బాగా ముదిరిన ఆకులు కాకుండా, లేతవి కాకుండా మీడియంగా ఉండేవి తీసుకోవాలి. ఒక 4 ఆకులు, చిన్నవైతే 4, పెద్దవైతే 2. ఈ పారిజాతం ఆకుల కషాయం తాగితే విష జ్వరాలు, ఇప్పుడు జ్వరాలు బాగున్నాయి కదా, ఆ జ్వరాలకి ఈ టీ లాగా తాగితే చాలా బాగా పనిచేస్తుంది. జ్వరం తగ్గిపోయినాక ఉండే నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు అలాంటివి ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. జ్వరాలు వచ్చినప్పుడు వీక్నెస్, అవన్నీ బోన్కి సంబంధించిన వీక్నెస్ అదంతా కూడా చాలా బాగా తక్కువ అవుతుంది. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్డ్ అయ్యేలాగా కానివ్వాలి. వాటర్ బాయిల్డ్ అయినాక మనం తెచ్చుకున్న పారిజాతం ఆకులు మంచి శుభ్రంగా కడుక్కొని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్డ్ అవ్వాలి. ఇలా ఒక 2 మినిట్స్ బాయిల్డ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాక ఒక 1 మినిట్ ఆగేసి గ్లాస్లో ఫిల్టర్ చేసుకొని పోసుకొని, చాలా వేడిగా ఉన్నప్పుడు తాగొద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసేయాలి. ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. నేను చల్లారాక మళ్ళీ పోసి చూపిస్తాను. 1 మినిట్ అయిపోయింది. ఇది తీసి ఫిల్టర్ చేసుకోవాలి ఈ వాటర్ని. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం ఇలా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేసి దాంట్లో ఒక సగం నిమ్మ చెక్క కానీ, ఒక స్పూన్ హనీ కానీ ఏదైనా ఒకటి కలుపుకొని తాగేసేయచ్చు. ఒకవేళ ఇలా నచ్చినా ఓకే. ఈ ఫ్లేవర్ కూడా అంత ఎక్కువ ఏం నచ్చేలాగా ఉండదు, మంచిగానే ఉంటుంది చూడడానికి, తాగడానికి. గోరువెచ్చగా అయినాక తాగేసేయాలి, అంతే. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి.